సీఎం పదవిలో కూర్చున్న వ్యక్తే కాదు అసలు చెల్లైన. కేసీఆర్దే మంచిగా ఉంది. మాకు ఈయన వచ్చిన మొదగా మాకేం బాగాలేదు. సన్న బియ్యం ఇస్తున్నాడు, అవి దొడ్డు బియ్యంని పాలిష్ చేసి సన్న బియ్యం చేసి ఇస్తున్నాడు అంతే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా? మాకు కారు గుర్తే కావాలండి, రేవంత్ రెడ్డి వద్దు. ఓకే ఓకే, మాకు అదే కావాలా అంతే. నాకు ఒంట్లో బాగుంది, డయాలసిస్ పేషెంట్ని. ఇక్కడ రెంట్కి వచ్చి ఉన్నాం. పింఛన్ రాసి 5 నెలలు అయితే. ఎక్కడ చేయించుకుంటారు? అక్కడ మీ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తురా? ఇప్పుడు అక్కడ కూడా అయితే లేదంటే ప్రైవేట్లో అంటే ఆరోగ్య కార్డు మీద చేయించుకుంటున్నాం. ప్రైవేట్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఉండగా ఫ్రీ డయాలసిస్ సెంటర్లు ఉండగా ఇంకా దూరం ఉన్నాయి అనేసి కొంచెం వెళ్ళాలి. ఆరోగ్య కార్డు మీద చేయించుకుంటాం. ఆరోగ్య కార్డు మీద మేము అన్నీ తెచ్చుకుంటాము. పుట్టి ఒక బెడ్ మిషన్ ఇస్తారు అది. అందుకోసం పింఛన్ రాసినాం. పింఛన్ అయితే వస్తలేదు. పింఛన్ రావట్లేదు. ఎన్నిసార్లు అప్లై చేసారు? 2 సార్లు చేసినాము, రావట్లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అన్ని చీరలు వచ్చినాయి. ఈయన అయితే బాగా బతుకమ్మ చీరలు ఏమంటే నేను ఇయ్యను, నేను వంచను అని చెప్పిండు. సన్న బియ్యం చెప్పన్నా, సన్న బియ్యం సూపులకు సన్నమే ఉన్నాయి. వండితే దొడ్డు మొత్తం అట నూకలు, అన్నము మొత్తం పిడిసి అవుతుంది. ఎట్లయితుంది వండుకుంటే? అది అయితే మనసులు తినేదేనా? వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమో సన్న బియ్యం తినాలి, మేమేమో ఇట్లా బియ్యం తినన్నా. కేసీఆర్దే మంచిగా ఉంది. మాకు ఈయన వచ్చిన మొదగా మాకేం బాగాలేదు. పైసలు ఇస్తామని చెప్పిండు 2500, అవి లేవు. ఫ్రీ గ్యాస్ అన్నాడు, ఫ్రీ గ్యాస్ లేదు. ఏమి ఇచ్చిండు? ఫ్రీగా సన్న బియ్యం ఇస్తున్నాడు, అవి దొడ్డు బియ్యంని పాలిష్ చేసి సన్న బియ్యం చేసి ఇస్తున్నాడు అంతే. ఫ్రీ ఇంట్లో అన్నాడు. ఇంట్లో ఇచ్చిండని డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి ఇవ్వాలి కదా, ఉన్నోళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకి అసలు వస్తలేదు. మేము 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి. అప్లై చేసినాం కానీ మాకు కూడా రాలేదు అసలు. అడుగుతానికి వచ్చి ఎవరన్నా ఎవ్వరు రాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు ర్యాలీ తీస్తున్నారు అంతేగాని ఎవరు రాలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండేనా? ఇప్పుడు బాగుందా? బీఆర్ఎస్ బాగుండేది. నవీన్ కుమార్ యాదవ్, మాగంటి సునీత ఇద్దరు ఉన్నారు. ఇద్దరిట్లలో ఎవరైతే బెటర్ అంటారు? సునీతనే బెటర్ అంతే. గ్యాస్ బండ సగానికి ఇస్తానన్నారు, సగం లేదు మొత్తానికి తీసుకుంటున్నారు. గ్యాస్ బండ్ సగానికి ఇస్తానన్నారు, మొత్తానికి రాలేదు. 500 అన్నాడు. 500 పోయి ఇంకా మొత్తానికి 900 తీసుకుంటున్నారు. 950. కరెంట్ బిల్లు వస్తుంది, ఫ్రీ లేదు, 0 ఏం లేదు.